దీంట్లో అంటే అనేక కాంప్లెక్స్ కేసు అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి కొడుకే అబ్స్కాండ్లో ఉన్నాడు. అది ఫస్ట్ దీంట్లో విచిత్రమైన పరిణామం. ఎందుకంటే హోంశాఖ అంటేనే దేశ భద్రతకు సంబంధించిన శాఖ. దాన్ని చూస్తున్న అతని కొడుకే ఇది ఉన్నాడంటే అమిత్ షా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం పరిచినాడు. ఎందుకంటే ఇది మెల్లమెల్లగా నేషనల్ మీడియాకి వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ కూడా దీన్ని బలంగా అక్కడ తీసుకెళ్తుంది. ఆ ఒత్తిడితోనే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి చురుగ్గా కదిలాడని చెప్తున్నారు. సో ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్టర్ కొడుకు కాబట్టి కాంగ్రెస్ కి ఇది ఒక పదునైన ఆయుధంగా పనికొస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దగా దీని మీద ఫోకస్ చేయట్లేదు. ఒకరిద్దరు మాట్లాడారు కానీ వాళ్ళు కూడా ఎఫెక్టివ్గా ఏం మాట్లాడలేదు. ఇక్కడ సమీకరణాలు వేరుగా ఉన్నాయి. సో అయితే ఇక్కడ దీన్ని బీఆర్ఎస్ గట్టిగా తీసుకుంది. బీఆర్ఎస్ నిజానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నప్పటికీ బీఆర్ఎస్ తీసుకోవడం వల్లనే ఇది ఈ స్థాయి కన్నా వచ్చింది కనీసం. సో రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకుని సిట్ వేశాడు. ఈ సిట్టికి రితిరాజ్ డీసీపీ కూకట్పల్లి ఆమెను ఇన్ఛార్జిగా పెట్టాడు. ఆమె వచ్చిన తర్వాత ఈ విక్టిమ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో 17 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయిని మళ్ళీ పిలిచి వాంగ్మూలం ఇప్పించారు. మామూలుగా అయితే అంతకుముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు, కానీ పోలీసులు ఫస్ట్ అయితే కేసు తీసుకోలేదు. దాదాపు 6 గంటలు పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ లోపల అతనికి ఇన్ఫార్మ్ చేశారు బండి సంజయ్ కొడుక్కి. వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టారు. ఇప్పుడు అది కూడా ఒక రకంగా ఇరుక్కున్నట్టు అయింది. ఎందుకంటే పోక్సోలో ఏం చెప్తుందంటే, మనల్ని ఎవరున్నా హనీ ట్రాప్ చేసిన, ఒక 16 ఏళ్ళ అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేస్తే నేను ఆ అమ్మాయి హనీ ట్రాప్లో పడిపోయి సెక్సువల్గా కలిసాను అనుకోండి, పోక్సో కేసు నాకు వర్తిస్తుంది. ఆ అమ్మాయి ఇంటెన్షనల్గా చేసినా ఏ రకంగా చేసినా నేను 16 ఏళ్ళ అమ్మాయితో లైంగికంగా అనేది చేయకూడదు. అది పోక్సో చట్టం. ఇప్పుడు ఇతనే కమిట్ అయ్యాడు, ఆ అమ్మాయి నన్ను చేసింది. సో ఆ అమ్మాయి చేసినా నువ్వు చేసినా నీదే తప్పు అనేది ఉంటది. సో అది పనికి వస్తుంది. దానివల్లనే ఇప్పుడు ఆ కేసు మీదకి మాట్లాడడం మానేశారు. చూడండి, ఇప్పుడు హనీ ట్రాప్ అనే టాపిక్ మాట్లాడడం లేదు ఎవరు. ఫేక్ కేసు అని మాట్లాడుతున్నారు. ఆమె ఎవరు, శంకర, ఆమె ఆడియో కాల్ రిలీజ్ అయింది కదా, ఆమె కూడా ఏం మాట్లాడుతుంది, ఫేక్ అని అంటుంది, కానీ హనీ ట్రాప్ అని ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. అంటే క్లియర్గా ఏంటంటే ఈ అబ్బాయి సంథింగ్ అయితే హ్యాపెండ్ అనేది ఇప్పుడు జనం అంతా కూడా నమ్ముతున్నారు. సరే హ్యాపెండా లేదా పక్కన పెడితే, మామూలుగా పోక్సో చట్టం ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి 18 ఏళ్ల కంటే చిన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇది జెండర్ న్యూట్రల్ చట్టం అంటారు. అబ్బాయి ఈ అమ్మాయి స్థానంలో అబ్బాయి ఉండి, ఆ అబ్బాయి స్థానంలో భగీరథ స్థానంలో అమ్మాయి ఉన్నా కూడా ఇది పోక్సో కేసే. సో అలాగా లైంగికంగా ఇచ్చేసినప్పుడు అతని మీద సెక్షన్లు ఇప్పుడు ఎందుకు మార్చారు, అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఫస్ట్ ఏం పెట్టారంటే పోక్సో రెడ్ విత్ 12 అని పెట్టారు. రెడ్ విత్ 12 ఏముందంటే లైంగిక వేధింపులు మాత్రమే ఉన్నాయి. ఆ అమ్మాయికి దీంట్లో క్లియర్గా ఉంది. కంప్లైంట్ నేను నిన్న డీటెయిల్గా చెప్పాను. మదర్ ఇచ్చిన కంప్లైంట్ నేను చదివాను. కంప్లైంట్లో డీటెయిల్గా సెక్సువల్గా కలిశాడు, మందు తాగిచ్చి, బ్రీజర్ తాగిచ్చి అమ్మాయికి జనవరి 1న బ్రీజర్ తాగిచ్చి కలిశాడు అనేది క్లియర్గా ఉంది. అట్లాగే ఆ అమ్మాయి వాంగ్మూలం కూడా ఫస్ట్ తీసుకున్నారు అని రితిరాజే చెప్పింది. సో అప్పుడు ఎందుకు మరి ఈ సెక్షన్ పెట్టారు? అప్పుడు ఏం పెట్టి ఉండాలి? పెనిట్రేట్ అని ఉంటుంది దాంట్లో. పెనిట్రేట్ లైంగికంగా కలవడం, వేధింపులు కాదు. సో మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు అనే దగ్గర మనకి పోలీసుల ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ రితిరాజ్ వెళ్ళిందో, రితిరాజ్ మళ్ళీ ఈ అమ్మాయిని పిలిచి మళ్ళీ ఒకసారి వాంగ్మూలం తీసుకొని, ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సెక్షన్ మార్చారు. ఇప్పుడు ఏంటంటే రెడ్ విత్ 5 అనమాట పోక్సోలో. ఈ రెడ్ విత్ 5 ఏం చెప్తుందంటే, పెనిట్రేట్ చోట 18 ఏళ్ల కంటే చిన్న వాళ్ళ చోట అది పోక్సో వర్తిస్తుంది. దీంట్లో శిక్ష మినిమం 20 ఏళ్ళు ఉంటుంది. మినిమం ప్రూవ్ అయితే మినిమం 20 ఏళ్ళు, అది లైఫ్ పడే అవకాశం ఉంది. చాలా మందికి తెలియని విషయం అంటే, మొన్న కూడా ఒక ఫ్రెండ్, సీనియర్ జర్నలిస్ట్ ఫ్రెండ్ అడిగారు, లైఫ్ అంటే 14 ఏళ్లే కదా సార్ అని. అది రాంగ్. చాలా మందికి ఏంటంటే ఇండియాలో లైఫ్ అంటే 14 ఏళ్ళు అనుకుంటా, సినిమాలో చూపించడము ఇంకేదో కారణాలతో అలా అనుకుంటారు. లైఫ్ అంటే లైఫే. ఇప్పటికీ మన అదేంటి చలపతి విజయవర్ధనం
చిలకలూరుపేట బస్ దహనంకి 35 ఏళ్ళుగా వాళ్ళు జైల్లోనే ఉన్నాడు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ 25 ఏళ్ళు 26 ఏళ్ళుగా జైల్లోనే ఉన్నాడు. సో చాలా మంది లైఫ్ వర్స్ అంటే అర్థం లైఫ్ అని, కాకపోతే 14 ఏళ్ళ తర్వాత జనరల్ ఆమ్నెస్టీ పెట్టి బయటికి వాళ్ళ సత్ప్రవర్తన అవన్నీ ఉంటే బయటికి వదిలే అవకాశం ఉంది. అంత తప్ప లైఫ్ అంటే లైఫే యాక్చువల్గా. సో ఈ అబ్బాయికి 20 ఏళ్ళు మినిమం లైఫ్ కూడా పడచ్చు, మరణ శిక్ష కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీళ్ళే చేసుకుని వచ్చిన చట్టమేది